మీకు చెప్పినట్టుగానే ఈ రోజు ఇండిపెండెన్స్ డే గురించి తెలియకుండా, ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైస్ గురించి ఆలోచించకుండా, ఆకుకి పువ్వుకి తేడా తెలియకుండా సెలబ్రిటీస్ అండ్ ఫెమినిస్ట్ల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన కొంతమంది చిల్లా చితక బ్యాచ్ ని రోస్ట్ చేసి టోస్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. ఈ వీడియోలో నేను దేశం గొప్పది, దేశాలు గొప్పవి, మనుషులు గొప్పోళ్ళు అని సొల్లు మింగను గానీ ఫ్రీడమ్ ఫైటర్స్ గొప్పోళ్ళు. వాళ్ళు చేసిన ఫైట్ గొప్పది. గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని. వాడెవడో ఇచ్చేదేంట్రా ఫ్రీడమ్ మనకి, మనమే ఫైట్ చేసి లాక్కుందాం అని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్లకి జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద దుమ్ము పడితే తుడిచేసుకుని వెళ్లే పిరికితనాన్ని సమాధి చేయండి. తలదించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు. తప్పుడు నా కొడుకులు కాదు. అండ్ నేను ఈ వీడియో కేవలం వీళ్ళు ఇండిపెండెన్స్ డే గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పే చేస్తున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు. అంటే గలీజోళ్ళు కూడా వచ్చి గలీజ్ పనులు చేయకండి అని చెప్తే ఎలా ఉంటది చూస్తారా? చూడండి. సో నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే ట్రెడిషనల్ ఉన్నారు ఇది జరుగుతున్నాయి. అండ్ ఇదంతా వచ్చి నువ్వు ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఎందుకు చెప్తున్నావు? మరి ప్రతి రీల్ కి ఎలా రెడీ అవ్వాలి, ఏ డ్రెస్ వేస్తే వీడియోకి రీచ్ వెళ్తుంది, అటెన్షన్ వస్తుంది అని తెలిసే కదా నువ్వు రెడీ అవుతావు. మళ్ళీ నీకే నీతి లేదు, నువ్వే వచ్చి నీతులు చెప్తున్నావు కదా. ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఒకటి ఏం చెప్తున్నా, నాకు బూతులు వస్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ పైన నెక్స్ట్ లెవెల్ బ్యాడ్ అంటే బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంతకు ముందు చేసావే బూతులు మాట్లాడుతూ ట్రోల్స్, అది కూడా ఇల్లీగలే. ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటే నిన్ను బట్టి నీ వల్గారిటీ, నీ న్యూడిటీ ప్రమోషన్లు చూసి చాలా మంది చెడిపోతున్నారు అక్కడ. చిన్న చిన్న పోరోళ్ళు కూడా రేపులు చేయడానికి ఎంతో కొంత నీలాంటి కాంటెంట్ కూడా కారణమవుతుంది అక్కడ. అండ్ ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే ఎందుకు అసలుకి మనకు అవసరమే లేదు. అవసరం లేదా ఇండిపెండెన్స్ డే నీకు? అయితే బ్రిటిష్ వాడు మన ఆడవాళ్ళని ఏం చేశాడో తెలుసా? గొలుసు గట్టినట్టు కుక్కలాగా గట్టేసి బట్టలు ఇప్పి తాడుతో కొట్టుకుంటూ ఊరంతా దింపేవాడంట. ఆ రోజులు కావాలా మరి నీకు? ఇండియాకి సేఫ్టీ లేనప్పుడు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఎందుకు? అయితే ఓకే, స్వతంత్రంగా ఉండకు, సేఫ్టీ అదే ఉంటది. మరి ఎవరు చూసినా దీని గురించే మాట్లాడడం. ఓకే ఎవరు చూసినా దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు కూడా వచ్చి దీని గురించి మాట్లాడుతున్నావు. లేకపోతే నీకు నిజంగా దీని గురించి మాట్లాడడం లేదు, రీచ్ కోసం వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. నటించకో, నాకు బాగా తెలుసు. నేను ఇట్లానే తిట్టేస్తా. నువ్వు తిడితే ఊరుకుంటారు, మరి ఒకసారి తిట్టి చూడు చెప్తా. అయినా దీంట్లో కూడా టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఓకే రీచ్ కోసమా? సరే, నీకు సేఫ్టీకి స్వతంత్రానికి తేడాది లేదు. నువ్వు చదువుకొని బొక్క, సారీ నువ్వు చదువుకోలేదు కదా, ఎల్లు పక్కెళ్ళి ఆడుకొని. నేను ఎక్కువ రోజు చేయను, నేను సపరేట్ గా రోస్ట్ చేస్తా. ఫుల్ కాంటెంటే దింపుతా నీ పైన. నీ సంపాదన ఎంత ఇన్స్టాగ్రామ్ లా? 5 లక్షలు. ఇలా లక్షలు సంపాదించడానికే కదా అంత చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని కామాంధులను అట్రాక్ట్ చేసుకొని ఫాలోయింగ్ పెంచుకొని ఆ కామాంధులను అంతా కామాంధులాగా మార్చేసి వాళ్ళల్లో ఉన్న కామాన్ని రేకెత్తించి వాళ్ళని కామ కుక్కల్ని చేసి వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ మీద అటాక్ చేస్తే వచ్చి హ్యుమానిటీ చూపిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ని తిడతామంట. అంటే మీరు పద్ధతిగా ఉండరు కానీ సమాజం పద్ధతిగా ఉండాలి అంటారు. గైస్ నేను రీల్ పోస్ట్ చేశా, ఇలా అమ్మాయికి సేఫ్టీ లేదు, ఇండిపెండెన్స్ ఏమొచ్చింది అంటే ఈ వీడియో కూడా ఇండిపెండెన్స్ డే ఏమొచ్చింది అంట. చెప్తా ఇండిపెండెన్స్ డే అంటే ఏందో చెప్తా, ఆగండి. మీరు కూడా షార్ట్లు బాక్సర్లు వేసుకోవడం మానేయండి. మీ తొడలు కనిపిస్తున్నాయి, మాకు ఫీలింగ్స్ వస్తాయండి. ప్లీజ్ షార్ట్లు బాక్సర్లు మానేసి జీన్స్ వేసుకోండి. ఏంటి మావా, అమ్మాయిల తొడలు చూస్తేనే అబ్బాయిలకి ఫీలింగ్స్ వస్తాయి అనుకున్నాను. అబ్బాయిల తొడలు చూస్తే కూడా అమ్మాయిలకి ఫీలింగ్స్ వస్తాయా? నాకు ఇప్పుడే తెలిసింది మావా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. జీన్లు కూడా మానేసి ఏ ధోతియో లుంగిలో కట్టుకోండి. అంటే ఏంటి, ధోతి లుంగి కట్టుకుంటే ఇప్పుడు మీకేమీ కనిపించవా? ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించాలి అన్నమాట. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? టీ షర్ట్ వేసుకోకండి. టీ షర్ట్ వేసుకుంటే మీ కండలు కనిపించి మాకు ఒంట్లో ఫీలింగ్స్ పెరిగిపోతాయి. సో వీలైనంత వరకు షర్ట్ వేసుకోండి. హలో జావేద్ భాయ్, నువ్వు జిమ్ ఫీజ్ ఎందుకు పెంచుతున్నావు నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఫార్మల్ కాదండి, లూజ్ షర్ట్ వేసుకొని బట్టన్ ఇక్కడ వరకు పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి. వీలైతే మొహం కప్పేసుకోండి. బై బై. నేనేమంటానంటే ఇదే విషయం నువ్వు ఒక అబ్దుల్ కి చెప్పగలవా? అండ్ ఇదే విషయానికి ఆన్సర్ అబ్దుల్ గాడే చెప్పగలుగుతాడు. వీలైతే మొహం కప్పేసుకోండి. అయితే బురకా వేసుకోవాలంటావు. అక్కడ ఇస్లాం లో ఏమో అమ్మాయిలని కీమ్తీ చీజ్ అని పోల్చి వాళ్ళకి బురకా వేసేసారు. ఇక్కడ మన అమ్మాయిలేమో మనకి బురకా వేయాలని చూస్తున్నారు. అట్లుంటది మన వాళ్ళతోని. కృష్ణుడు ఫ్రీడమ్ ఇచ్చి బొక్కలే. మంచి కట్టుబాట్లు సార్. మీరు కూడా షార్ట్లు బాక్సర్లు వేసుకోవడం మానేయండి. మీ తొడలు కనిపిస్తున్నాయి, మాకు ఫీలింగ్స్ వస్తాయండి. జీన్లు వేసుకుంటే మీ లెగ్స్ షేప్స్ కనిపిస్తాయి అనమాట. షర్ట్ వేసుకోకండి. టీ షర్ట్ వేసుకుంటే మీ కండలు కనిపించి మాకు ఒంట్లో ఫీలింగ్స్ పెరిగిపోతాయి. నువ్వు ఇది జాగ్రత్తలు చెప్తున్నట్టు లేదు, టిప్స్ ఇస్తున్నట్టుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతారా లేదా వాళ్ళు? అంతేగా గైస్, మన 78th ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాం. బట్ నిజంగా ఇండిపెండెన్స్ వచ్చిందంటారా? ఒకసారి గాంధీ గారు అన్నారంట, అర్ధరాత్రి ఆడవాళ్ళు ఒకరే నడిచి ఏం కాలేనప్పుడు అది నిజమైన ఫ్రీడమ్ మూమెంట్ అని. మళ్ళీ ఆర్జీవీ కూడా గాంధీ గారి గురించి 2 అమ్మాయిలను వేసుకొని తిరిగేవాడు అని అన్నాడు. ఆర్జీవీ ఏంటి అంత ఫ్రీడమ్ అనుభవిస్తుండు? ఓకే, నేను కూడా ఒక మాట చెప్తా. మన కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఫ్రీడమ్ ఉంది కాబట్టి చెప్తా. గాంధీజీ అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరగగలిగితే స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నాడు. ఓకే, కానీ అదే గాంధీ పట్టపగలో ఒక ఆడది బరితగించేలాగా బట్టలేసుకొని తిరగగలిగితే, మాట్లాడగలిగితే స్వేచ్ఛని బరితగించినట్టు అని ఉంటే ఈరోజు సొసైటీ ఇలా ఉండేది కాదేమో అని నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ అది ఫ్యాక్ట్.
డెప్త్ లో ఆలోచించు. ఇంకా చెప్పుకుంటే ఒక అమ్మాయి చదవడానికి స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో సేఫ్టీ లేదు, ఉద్యోగం చేయడానికి ఒక కంపెనీకి వెళ్తే కంపెనీలో సేఫ్టీ లేదు, ట్రీట్మెంట్ చేయడానికి పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పి ఒక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో సేఫ్టీ లేదు. ఇంకా చెప్పుకుంటే ఒక అమ్మాయికి ఇంట్లోనే సేఫ్టీ లేదండి. నువ్వు చెప్పిన ప్రతి దానికి నేను అగ్రి చేస్తాను. సేఫ్టీ లేదు, సేఫ్టీ ఉండదు. ఈవెన్ అబ్బాయిలకు కూడా సేఫ్టీ ఉండదు. వాడు ₹1,00,000 చేతిలో ఎట్టుకొని వెళ్తే. అలాగే అమ్మాయిలకు కూడా సేఫ్టీ లేదు. నేను నీతో అగ్రి చేస్తాను, నేను నీతో ఆర్గ్యూ చేయను. నువ్వు చెప్పింది కరెక్ట్ ఈ విషయంలో. కానీ సొంత ఇంట్లో కూడా డబ్బులు ఎవరో ఒకరు ఎత్తుకోవచ్చు. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో 8 లక్షల నగలు వాళ్ళ సొంత వాళ్ళే లేపేసినట్టు విన్నా. సో సొంత వాళ్ళతో కూడా సొంత ఇంట్లో డబ్బుకి వాల్యూ ఉన్న డబ్బుకి సేఫ్టీ ఇవ్వలేం. అలాగని ఒక వాల్యూ ఉన్న అమ్మాయికి కూడా సేఫ్టీ ఇవ్వలేం. వాల్యూ ఉన్న ఒక మగాడి ప్రాణానికి కూడా సేఫ్టీ ఇవ్వలేం. దొంగలు మృగాలు సొసైటీలో ఉంటాయి. అంతేగా? అంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో పుడితే ఎందుకు హ్యాపీగా ఉన్నాం? నువ్వు ఏ కంట్రీకి అయితే వెళ్ళావో ఆ కంట్రీలో కూడా ఇవన్నీ ఉన్నాయక్క. ఆ కంట్రీలో అయితే డ్రగ్ అడిక్ట్ అయిపోయి రోడ్ల మీద మందు తాగుతూ అమ్మాయిలను తేడా లేకుండా స్ట్రీట్ లో పడిపోయి ఉంటారక్క. వెళ్ళి చూడు. ఒక అమ్మాయిని రేప్ చేసి సంపి పాడదంగి ఇది నేనే చేసిన అని చెప్పుకున్నా కూడా ఎవడేం పీకలేడు సార్. ఆ కంట్రీలో ఎవడేం పీకలేడు. ఏం పీకలేదు కాదక్క. వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉంది కూడా ఒక ఉమెన్, ఆమె కూడా ఏం పీకలేదు. ఎందుకంటే ఆవిడే పీకించింది. మీకు ఇది ఒకటే ఇన్సిడెంట్. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. అక్కడ సందేశ్ గలీ గురించి మేము మొత్తుకున్నాం. అక్కడ ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు హిందూ అమ్మాయిలని. అప్పుడు ఎవడు పట్టించుకోవాలా. ఇప్పుడు మాత్రం పెద్ద హ్యుమానిటీ చూపిస్తున్నారు. నేషనల్ ఇష్యూ అయిందని ప్రతి ఓడు వచ్చి వీడియోస్ లో. అక్క నేను నీకు ఒకటే చెప్తానక్క. అక్కడ ఉంది రాక్షసి. ఆ రాక్షసి ఇంతకు ముందు ఎన్నో చేసింది. ఒక అమ్మాయి రేప్ ని 30,000తో వెలకట్టిన దుర్మార్గురాలు ఆవిడ. ఈ ఇన్సిడెంట్ ని కూడా 10 లక్షలతో వెలకట్టిన నీచురాలు ఆవిడ. ఆవిడ కూడా ఒక ఆవిడే అంటే అమ్మాయి. అయినా పక్క దేశంలో ఉన్న బంగ్లాదేశ్ లో చాలా మంది ఇదే సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు. దాని గురించి ఎవడు రియాక్ట్ అవ్వడేంటి మరి? ఎనీవే దీనికోసమైనా అందరూ మాట్లాడుతున్నారు కదా, మంచిది. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పటికైనా బయటపడింది. ఇప్పుడు ఇదే పాయింట్ తీసుకొని అన్ని బయటపడ్డప్పుడు ఇదే పాయింట్ తీసుకొని వీళ్ళంతా మాట్లాడకపోతే అప్పుడు ఈ విషయాన్ని తీసుకొచ్చి పోక్ చేస్తా. ఈ విషయంలో మమ్మ ఈ మాట మోడీ తాత చెప్పింది మీ అందరికి గుర్తుందో లేదో, బేటీ పడావ్ బేటీ బచావ్. అరే బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే ఒకప్పుడు అమ్మాయిని చదివించే వాళ్ళు కూడా కాదురా, పెళ్లి చేసి పంపించే వాళ్ళరా. దానికి మోడీ బేటీ పడావ్ వాళ్ళని ఇండిపెండెంట్ గా జాబ్ చేసే విధంగా తయారు చేయండి అని బేటీ పడావ్ బేటీ బచావ్ అని ఆ వేలో అన్నాడు రా. నువ్వేంట్రా దీనికి లింక్ పెడుతున్నావు? అరే ముందు చిన్నగా అయినా పొలిటిక్స్ గురించి తెలుసుకోండి రా. నేషనల్ ఇష్యూ అయిందని చెప్పి ప్రతి ఓడు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు సందేశ్ కల్ ఇన్సిడెంట్స్ అప్పుడే అక్కడ జరిగినవన్నీ మేము చెప్పాము. అప్పుడు ఎవడో మమ్మల్ని పట్టించుకోవాలి. నిన్ను కూడా నేను ఎక్కువ రోస్ట్ చేయలేను రా ఈ వీడియోలో. ఒకే మాట చెప్తారా, స్టేట్ పొలిటిక్స్ లో సీఎం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటది. అక్కడ ఉంది సీఎం రాక్షసి. తను దొరికిన ఎవిడెన్స్ ని దొరికినోన్ని దొరికినట్టు కాల్చుకుంటా పోతా అని బెదిరిస్తది. అయినా మోడీ సిబిఐ దగ్గరికి పంపించారా. ఐ హోప్ జస్టిస్ వస్తుంది. వీడొచ్చి స్టేట్ పొలిటిక్స్ కి నేషనల్ పొలిటిక్స్ కి తేడా తెలియకుండా వచ్చి మోడీ తాతని అంటున్నాడు. మోడీ తాత ఏలు పెట్టినా అది ఏలు కట్టి చేస్తుందిరా. వీడొచ్చి మోడీ తాతని వాళ్ళ తాతని చాక్లెట్ అడిగినంత ఈజీగా అడిగిస్తున్నాడు. కార్ వేసుకొని మాట్లాడతా, ఎందుకంటే మళ్ళీ మీరు ఏమైనా అంటారు కదా. ఇప్పుడు ఏమంటారు, టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు అక్క అంటారా? అతి వినయం దూరత లక్షణం. అక్క ఇంత అతి వినయం చూపిస్తున్నావు కదా. నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. రోడ్డు మీద 2 అమ్మాయిలు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి పొట్టి డ్రెస్ వేసుకుంది, ఇంకో అమ్మాయి ఫుల్ డ్రెస్ వేసుకుంది. ఒక మగాడు ఎవరిని ముందుగా ఎక్కువగా చూస్తాడు? కన్ఫర్మ్ గా పొట్టి డ్రెస్ వేసుకున్న దాన్నే చూస్తాడు. పొట్టి డ్రెస్ వేసుకున్న దాన్ని చూస్తేనే వాడికి డొపమిన్ రిలీజ్ అవుతుంది, థాట్స్ వస్తాయి. ఇక్కడ నేను మాట్లాడేది ఆవిడ నెల్లి వాడు రేప్ చేస్తాడు అన్నట్ల వాడికి ఆ థాట్ వస్తుంది అని చెప్తున్నా ఆవిడని చూస్తే. అండ్ ఎక్స్పోజింగ్ కి కంఫర్టబుల్ క్లాత్స్ కి చాలా తేడా ఉంటుంది. అది మీరు తెలుసుకోండి. ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే తనకి మార్కెట్ తెలుసు. ఎవ్రీథింగ్ షీ నో వాట్ షీ వాస్ డూయింగ్. బట్ ఎక్స్పోజ్ చేయకుండా అసలు ఏమి తెలియని అమాయకురాలు ఉంటారు చూసినా, అమాయకులు వాళ్ళు బలవుతారు పాపం వాళ్ళు. మన ఇండియా చీప్ అయిపోయింది. ముడ్డల కంట్రీ ఇలా ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేషన్ కదా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అబ్బాయిలు. మనం 78 ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. బట్ నిజంగా ఇండిపెండెన్స్ వచ్చిందంటారా? ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఎందుకు అసలుకి? ఇది నమ్మ ఇండిపెండెన్స్ అని ఇండిపెండెన్స్ డే రోజు అది జరిగింది కాబట్టి ఇండిపెండెన్స్ డే కి ముడిపెట్టి అందరూ ఇండిపెండెన్స్ డే ని బ్లేమ్ చేస్తారేంట్రా? ఈ రోజు మీకు ఇండిపెండెన్స్ డే అంటే ఏందో చెప్తా చూడండి. ఇప్పుడు ఆడవాళ్ళ టాపిక్ కాబట్టి, మానభంగాలు కాబట్టి, బలాత్కారాలు కాబట్టి బ్రిటిషర్స్ ఇవన్నీ చేశారో చెప్తా. లక్షల మందిని చేసిండ్రు. 12 ఏళ్ల అమ్మాయిలను వదల్లా, 5 నెలల తల్లిని వదల్లా, 9 ఏళ్ల గర్భవతిని వదల్లా, అమ్మాయిలని హస్బెండ్స్ ముందర బంధించి వదల్లా. అంత నీచంగా చేసిండ్రు. నేను చెప్పేది చాలా తక్కువ. మీకు ఒక సీన్ చెప్తా, మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒక ఆడపిల్ల వాళ్ళ ఫ్యామిలీ పన్ను కట్టకపోతే ఆ ఆడపిల్ల గొలుసేసి కుక్కలాగా బట్టలిప్పి కొట్టుకుంటూ ఊరు మొత్తం దింపేతోళ్ళు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నమ్మడానికి కూడా సత్యంగా ఉండదు, కానీ ఇది నిజం. రాజీవ్ దీక్షిత్ అనే వ్యక్తి బ్రిటిషర్స్ డైరీస్ ని సేకరించాడు. దాంట్లో ఒక్కొక్క వాళ్ళ దారుణం చూస్తే కల్నాల్ నీల్ అండ్ చాలా మంది ఏజెంట్లు ఉంటారు, అధికారులు. వీళ్ళంతా ఎక్కడెక్కడ నియమించబడితే అక్కడ డైలీ ఒక అమ్మాయి కావాలి వీళ్ళకి. డైలీ ఒకరిని మానభంగాలు చేసేటోళ్ళు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అనేది ఇవంతా నేను మీకు స్టోరీ చెప్పాను. ఇంకా కొంచెమే చెప్తా. ఆడవాళ్ళ మీద చేసింది. ఏ ఊర్లో అయినా సరే, మా ఊర్లో 70% పైన అమ్మాయిలకి బలాత్కారం జరిగిపోయింది అని చెప్తుండేవాళ్ళు. ప్రతి అమ్మాయిలని సెక్స్ స్లేవ్స్ గా మారుస్తుండే, వాళ్ళని బలాత్కారం చేసి వాళ్ళని బంధిస్తుండే, వాళ్ళతో వ్యాపారం చేయిస్తుండే, అట్ల పన్ను వసూలు చేస్తుండే. చాలా ఘోరం భయ్యా. ఇప్పుడు పాపులేషన్ తో పోల్చుకుంటే కోట్ల మంది అమ్మాయిలు. అది అయితే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ వాళ్ళకి అగెన్స్ట్ గా ఫైట్ చేసిండ్రు. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిండు.
కొమరం భీమ్ చాలా భయపెట్టి అతన్ని కూడా చంపేసిండ్రు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వీళ్ళనైతే 20 ఏళ్ళు దాటక ముందే చాలా మందిని చంపేసిండ్రు. చివరికి కొన్ని వేల మంది ఫైట్ చేసి ఉరికంబాలు ఎక్కి చచ్చిపోయి మన కోసము, మన ఆడవాళ్ళ కోసము ఎదురు తిరిగి చివరికి సుభాష్ చంద్రబోస్ గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ఒక ఆర్మీని తయారు చేసిండు, ఎదురు తిరిగిండు. వాడేంట్రా మనకి ఇచ్చేది ఫ్రీడమ్ అని చెప్పి. సుభాష్ చంద్రబోస్ని ఎట్లా చంపిండో తెలియదు, ఎట్లా చచ్చిపోయిండో తెలియదు మన కోసం. వీర్ సావర్కర్ సముద్రంలో ఈత కొట్టింది ఎవరి కోసమో కాదు, మన కోసం. వీళ్ళందరూ ఎదిరించింది ఎవరి కోసమో కాదు, మన కోసం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, స్వాతంత్రం రాకపోయి ఉంటే అదే స్లేవరీగా మన అమ్మాయిల్ని గొలుసుకు కట్టి, ఇంకా నేను చెప్పడానికి కూడా నాకు గలీజ్ అనిపిస్తుంది. అది మీకైనా సిగ్గుంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఇండిపెండెన్స్ డే ఎందుకు వచ్చింది? వాళ్ళు ముఖ్యం సాక్రిఫైస్ చేయలేదు వాళ్ళ ప్రాణాలని. ఆ దినం వాళ్ళ సాక్రిఫైస్కి సంబంధించింది. దీన్ని మీరు ఇప్పటి సేఫ్టీకి అప్పటి ఫ్రీడమ్కి లింక్ పెట్టద్దు. ఫ్రీడమ్కి సేఫ్టీకి చాలా తేడా ఉంటుంది. మై ఫాదర్ గివెన్ మీ మచ్ మోర్ ఫ్రీడమ్, అది ఫ్రీడమ్. అప్పుడు ఆ ఫ్రీడమ్ కూడా లేకుండే. మీ ఫాదర్ నీకు ఫ్రీడమ్ కాదు, నువ్వు బయటకు వెళ్తే నీకు బ్రిటిషర్ ఎవడొచ్చుతాడో తెలియదు. ఫ్రీడమ్ లేకుండే అప్పుడు. సేఫ్టీ పక్కన పెట్టు. వీళ్ళకి చరిత్ర తెలియదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, క్రికెటర్స్ అంటే ఇడిసిపెట్టు, వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తారు, రాజకీయం చేస్తారు అనుకుందాం. మీరు ఏం తెలియదు, కన్జ్యూమర్ థింగ్స్లో బిజీ ఉంటారు చాలా మంది. వీళ్ళకి కాశ్మీర్లో ఏం జరిగిందో తెలియదు. ఆ మదర్ తెరిసా వచ్చి సేవ చేసిందనే తెలుసు, కానీ ఆమె చేసిన కన్వర్షన్ తెలియదు. ఆ మొఘలులు వచ్చి మళ్ళీ పరిపాలించిందనే తెలుసు, వాళ్ళు ఎట్లా పరిపాలించిందో తెలియదు. పైన కూడా తెలియదు నాలాగా. ఆ ఇంట్రెస్టే ఉండదు వీళ్ళకి. ఇదంతా తెలియకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగాలకి గుర్తుగా మనం ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటామని తెలియకుండా పైన కూడా నాలెడ్జ్ లేకుండా వచ్చి ఇండిపెండెన్స్ డే రోజు స్వాతంత్ర యోధులని స్మరించుకోవాల్సింది పోయి ఇండైరెక్ట్ గా బ్లేమ్ చేస్తున్నారు. చూసావా? సిగ్గు లేదు మీ అందరికీ. ఈ రోజు రేపిస్ట్లకి ఏవైతే శిక్షలు పడాలి అని మీరు కోరుకుంటున్నారో అవే శిక్షలు బ్రిటిషర్స్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ కేసారు. కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది. అక్కడ వాళ్ళు మంచి కోసం ఫైట్ చేసిండ్రు, ఇక్కడ వీళ్ళు చెడు కోసం ఫైట్ చేసిండ్రు. ఇక్కడ వీళ్ళకి చెడు కోసం ఫైట్ చేసిన ఉరి శిక్ష పడట్లా, కానీ వాళ్ళు మంచి కోసం ఫైట్ చేసిన వాళ్ళకి పడ్డది. ఆ మంచి కోసం ఫైట్ చేసిన వాళ్ళని కూడా మీరు ఇండైరెక్ట్ గా ఫ్రీడమ్ వచ్చి బొక్క, మీరు మా కోసం ప్రాణాలు త్యాగం చేసి బొక్క, త్యాగం చేయకపోతేనే బాగుండేది అనే విధంగా బ్లేమ్ చేస్తున్నారు. చూసావా వాళ్ళని? మీకంటే దుర్మార్గులు ఇంకెవరు ఉండరు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. Britishers committed millions of rapes. Mughals committed millions of rapes. But these women never understand the struggle of freedom fighters and warriors. Shame on girls. నెక్స్ట్ కొంతమంది ఫేక్ ఫెమినిస్టులు మగాళ్ళంతా ఒక్కటే, మగాళ్ళంతా రేపిస్టులు అని కథలు దింగుతున్నారు. వాళ్ళని రోస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్, బాయ్. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ ని ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కార్య కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా.